తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై విచారణ జరిపించాలని డిసైడ్ అయింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ లోకూర్ నివేదికను సీఐకి ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంశాలు ఉండడంతో సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే భూముల విలువలను సైంటిఫిక్ గా పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాల కోసం రైతుల భూముల విలువ పెంచాలని కోరారని, అందుకే స్వల్పంగా ధరలు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి, మొక్కజొన్నల విషయంలో రైతులు అభద్రతా భావం లేకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించినట్లు పొంగులేటి వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 పంటల కొనుగోలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపైన సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుతామన్నారు. పాలు ఉత్పత్తి చేసే నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో మదర్ డైరీలను నేషనల్ డైరీకి అప్పగించే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపింది కేబినెట్. అలాగే హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ఖర్చులను రాష్ట్రం భరిస్తుందని కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, సంధ్య, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యాదాద్రి, భద్రాద్రి, అదేవిధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఇటు ఏదైతే ఇంతకుముందు విచారణ జరిపిన లోకూర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక ఈ కేసుకు సంబంధించి సిబిఐకి విచారణకు ఆదేశించాలని సిబిఐకి ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇక ఒకవైపు ఈ విద్యుత్ సంబంధించి యాదాద్రి కానీ, అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలులో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముడిపడి ఉన్నందున ఈ అంశాన్ని సిబిఐకి రాస్తున్నామంటూ ఇటు రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు అకాల వర్షాల వల్ల ఏదైతే రైతులు ఇబ్బంది పడ్డారో వారందరికీ నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల వారీగా దీన్ని పర్యవేక్షించాలంటూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతులకు అండగా ఉండాలంటూ కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో భూముల ధరల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు చేసింది. ఈ నెల 26 కల్లా రాష్ట్రంలో భూముల ధరలకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలు తెప్పించుకొని దీనికి సంబంధించి పూర్తిస్థాయిల నివేదిక ఆధారంగా, వాస్తవ ధరల ఆధారంగా ఇటు మార్కెట్కు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ కార్డు వాల్యూను పెంచే అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి దాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇక వివిధ ప్రాజెక్టులు, రోడ్లకు సంబంధించిన పనుల విషయంలో కూడా కేబినెట్లో చర్చించి మరింత వేగంగా ఆ పనులు చేపట్టాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక ధరల హిల్ట్ పాలసీకి సంబంధించి హిల్ట్ పాలసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలకు సంబంధించిన భూములను ఆ యజమానులే కొనుగోలు చేసేలాగా నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ఇప్పుడు ప్రస్తుతం 10% పేమెంట్ చేసేలాగా, మిగతా 90% పేమెంట్ను మరో 3 నెలల్లో పేమెంట్ చేసేలాగా వారికి అవకాశం కల్పిస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇక ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ దానికి సంస్థకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఇక నిధుల సమీకరణ పైన ప్రధానంగా చర్చించింది. ఇందులో భాగంగా ఏదైతే ఉద్యోగులకు 100 రోజుల్లో 6,000 కోట్లు నిధులు చెల్లిస్తామని చెప్పిందో దీనికి సంబంధించిన అంశంపై చర్చించి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి, వారికి చెల్లించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపైన కూడా కేబినెట్లో చర్చించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతోపాటు ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అంశంపైన కూడా ఎల్ఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఆ దరఖాస్తులను క్లియర్ చేయాలి. తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 25% ఇప్పటికే తగ్గింపు ఇచ్చినాం ఎల్ఆర్ఎస్లో. ఆ ఎల్ఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఒకవైపు కేరళలో కాంగ్రెస్ అంటే యూడీఎఫ్ విజయం సాధించడం పట్ల కూడా కేబినెట్ మొత్తం ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపింది. మొత్తానికైతే ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్న ఏదైతే మల్కాజిగిరి, సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ కార్పొరేషన్లో వివిధ కార్యాలయాల్లో పెండింగ్లు ఉన్న పనులన్నీ క్లియర్ చేయాలంటూ కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. సంధ్య.